ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ పరంజీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందండి. అదేమిటి అంటే, గతంలో మనం ఎన్నో విషయాల మీద చర్చించడం జరిగింది. అయితే వినూత్నంగా, క్రొత్తగా ప్రతి మనిషికి ఒక ఆతృత ఉంటుంది. అదేమిటి అంటే, తన జీవితం భవిష్యత్తులో తన జీవితం ఏమి అవ్వబోతూ ఉంది? నా జీవితం ఎలా ముందుకు కొనసాగబోతూ ఉంది? అనే విషయాలు ఆలోచిస్తూ తన గురించి తాను తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ ప్రయత్నంలో ఎంతోమంది సఫలమవుతారు. మరెంతోమంది విఫలమవుతారు. ఈ ఈ ప్రాసెస్‌లో తన గురించి తాను తెలుసుకుంటూ, తన భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఎన్నో ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. మరి అదే సమయంలో ఎంతోమంది సఫలమవుతున్నప్పుడు, ఆ సఫలమైన వారు ఏ విధంగా సఫలమవుతూ ఉన్నారు? సఫలం కాబడనటువంటి వారు ఎందుకు సఫలం కావట్లేదు? అనే విషయాలు మనం పరిశోధించినట్లయితే, సఫలం కానిటువంటి వారికి మేము ఏదో విధంగా మా భవిష్యత్తుని ఉన్నతంగా నిర్మించుకోవాలి అనే ఆలోచనతో పరిపరి విధాల ఆలోచిస్తూనే ఉంటారు. మరి వీటన్నిటికీ సమాధానాలు ఎక్కడ దొరుకుతున్నాయి? ఎంతోమంది నేను గట్టి ప్రయత్నం చేయడం వల్ల సక్సెస్ అయ్యాను అంటారు. మరికొంతమంది భగవద్ అనుగ్రహం వల్ల నేను సక్సెస్ అయ్యాను అంటారు. మరికొంతమంది మా అమ్మ, నాన్న ఇలా రకరకాలుగా నా గురువు, దైవం రకరకాలుగా చెప్తూ ఉంటారు. మరి సక్సెస్ అయిన వారి అందరి వెనక తల్లి, తండ్రి, గురువు, దైవం చుట్టూ సమాజం ఉండి సహాయం చేయడం వల్ల సక్సెస్ అయినట్లయితే, మరికొంతమంది వారి యొక్క కష్టంతో సక్సెస్ అయినట్లయితే, మరి సక్సెస్ అయిన వాళ్ళకంటే ఎక్కువ కష్టపడుతున్న వాళ్ళు ఎందుకు కావట్లేదు? ఇలా కొన్ని వేల ప్రశ్నలు. వీటన్నిటికీ సమాధానాలు మనం చరిత్రని జాగ్రత్తగా గమనించినట్లయితే, చరిత్ర నుంచి చరిత్రలో ప్రతి ప్రశ్నకు సమాధానం లిఖించబడి ఉంది. మరైతే మనం దానిని ఏ విధంగా చేరుకోవాలి? మరి మీరందరూ అనుకోవచ్చు, సరే అయితే మేమందరం చరిత్ర చదవమంటారా? పురాణాలు, ఇతిహాసాలు లేదైతే మేము ఏ మతానికి, ఏ ఆచారానికి చెందిన వారమైతే ఆ ఆచారానికి సంబంధించినటువంటి ప్రతి గ్రంథాలను చదవాలంటారా? అంత సమయం ఎక్కడుంది? ఈ ఉరుకు పరుగుల ప్రపంచంలో మాకంత సమయం లేదు కదా! ఏ విధంగా మేము తెలుసుకోవాలి అనే ప్రశ్నలు మీలో లేవనెత్తొచ్చు. లేదా ఇవన్నీ మేము చదివి మా సమయాన్ని ఏ విధంగా కేటాయించాలనే ప్రశ్నలు మీకు రావచ్చు. సరే, మొదటిగా అసలు ఎందుకు ఒక మనిషి యొక్క జీవితం తను అనుకున్న విధంగా ఉన్నతంగా, ఉజ్వలంగా ముందుకు వెళ్ళట్లేదు? అంటే తాను చేయాల్సినటువంటి ప్రయాణం చేయవలసిన విధంగా చేయకపోవడం వల్ల మాత్రమే మనిషి ఒక అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని చేయలేకపోతున్నాడు. దిశకు తాను అనుకున్నటువంటి ఆ స్థానానికి చేరుకోలేకపోతున్నాడు. మరి ఇది తెలుసుకోవడం ఎలాగా? మనం గమనించినట్లయితే, చరిత్రను కానీ మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, ఏ మనిషి ఎక్కడకు చేరాలి, ఏ మనిషి ఏ పనిలో నిష్ఠాతుడు కాబడతాడు, ప్రతి మనిషి తనకున్నటువంటి తన స్వశక్తి ద్వారా ఏ పనులు నిర్వర్తిస్తూ వాటిలో విజయం సాధించగలడు అనేది తను పుట్టినటువంటి సమయాన్ని, అంటే మీ లాంగ్వేజ్లో జాతకాన్ని పరిశీలించినట్లయితే ప్రతి ప్రశ్నకు సమాధానం, తాను వేస్తున్న ప్రతి అడుగుకి నిర్వచనం దొరుకుతుంది. అయితే మరి మనం అందరం అనుకోవచ్చు, మేమందరం పుట్టినప్పటి నుంచే మా జాతకాలు రాయించుకున్నామండి, పుట్టినప్పుడే మా జాతకాలు ఇలా ఉంటాయని చెప్పేశారండి, అయినా కూడా మా జాతకాలు చాలా బాగుంటాయి అన్నారు, మేం బాగోలేదు. మరికొంతమంది మా జాతకాలు చాలా అస్సలు బాగోవన్నారు, కానీ మేము చాలా బాగున్నాం. ఈ విధమైనటువంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు, ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని అందించుకుంటూ
సమాధానాన్ని నేను మీకు ఇస్తూ అద్భుతమైనటువంటి జాతక పరిశీలనతో, జాతక పరిశీలన ద్వారా మహాద్భుతమైనటువంటి జీవితాన్ని మనము నిర్మించుకునే విధంగా ఒక అద్భుతమైనటువంటి వినూత్నమైనటువంటి దారిలో మనం ముందుకు కొనసాగుదాం. రాబోయే వీడియోలో మరికొంత సమాచారాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.